వేరే డాక్టర్ని పిలిపించి డెలివరీ చేయించాడు. ఆ ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేయడం కూడా వేస్టే మామ్. వాళ్ళు మంచి మానవత్వం మర్చిపోతే మనం మర్చిపోకూడదు నందు. మనం అలా చేయలేం కదా. గౌతమ్కి అహల్యతో పెళ్ళైపోయింది. ఇప్పుడు ఒక బిడ్డ కూడా పుట్టేశాడు. ఇకనైనా అదితి మనసు మార్చుకొని వేరే వాడిని పెళ్లి చేసుకుంటే మంచిది. నేను చెప్తే అదితి వినదు. నువ్వే తనకి నచ్చజెప్పు. మీరు చెప్పింది నిజం మావయ్య. ఇప్పటికైనా అదితి మనసు మార్చుకుని మరొకరిని పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటుంది. మధ్యలో నిన్నెవరు మాట్లాడమన్నారే? నీకే సంబంధం ఉందని జోక్యం చేసుకుంటున్నావు. అదేంటి ఆమెని? శ్రావ్య ఈ ఇంటి కోడలు. అదితి గురించి తను మాట్లాడకూడదా, ఆలోచించకూడదా? నా గురించి ఎవరూ ఆలోచించక్కర్లేదు డాడ్. నా సంగతి నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటావు నువ్వు? నీకు మేం చూసిన సంబంధాలు వద్దన్నావు. గౌతమ్ చూసిన సంబంధాల్ని చెడగొట్టుకున్నావు. ఇంకెన్నాళ్ళు ఇలా ఉంటావు? నేను గౌతమ్ని ప్రేమించాను. ఎన్నాళ్ళైనా వాడి మీద నా ఇష్టం తగ్గిపోదు. వాడి కోసమే వెయిట్ చేస్తాను. పిచ్చిదానిలా మాట్లాడకదితి. వాడు నిన్ను కాదని మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు బిడ్డకి తండ్రి కూడా అయ్యాడు. ఇంకా వాడి మీద ఆశలు పెట్టుకోవడం వేస్ట్. ఇంత జరిగినా నువ్వు మనసు మార్చుకోకపోతే ఎలా అదితి? నువ్వు నందుని ప్రేమించావు. మన రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగినా వీడి కోసం వెయిట్ చేశావు. మీ పెళ్లి జరగదు అని తెలిసి చావుకు సిద్ధపడ్డావు. చివరికి వీడిని పెళ్లి చేసుకున్నావు. నేను కూడా అంతే శ్రావ్య. నా ప్రేమని వదులుకోను. ఎప్పటికైనా మీ అన్నయ్యని పెళ్లి చేసుకోవడమే నా జీవిత లక్ష్యం. అదితి, అది జరగదు. అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకోకు. మనసు మార్చుకో. నో డాడ్. ఎవరికి తెలుసు, రేపు గౌతమ్ మనసు మార్చుకుని అహల్యని బిడ్డని వదిలేసి నా కోసం వస్తాడేమో, నన్ను పెళ్లి చేసుకుంటాడేమో. వాడు నిన్నెప్పుడో వదిలేశాడు అదితి. నీకోసం వచ్చేవాడైతే ఎప్పుడో వచ్చేవాడు. అవును అదితి. ఇప్పుడు అన్నయ్య జీవితం అహల్యతో ముడిపడిపోయింది. వాళ్ళకొక బిడ్డ కూడా వచ్చాడు. ఇప్పుడు వాళ్ళ బంధం మరింత బలపడింది. అన్నయ్య మనసు మార్చుకోవడం ఇక జరగదు. అర్థం చేసుకో. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? అదితి విషయంలో తల దూర్చొద్దు అని చెప్పాను కదా. నేను అదితి మంచి కోరే చెప్తున్నాను అత్తయ్య. నువ్వెవరివే నా కూతురికి సలహా ఇవ్వడానికి? అయినా ఎవరో రౌడీలు నిన్ను రోడ్డు మీద కిడ్నాప్ చేసి కొడితే మీ అమ్మా నాన్న నన్ను నిలదీస్తారేంటి? నా మీద సీరియస్ అవుతారేంటి? వాళ్ళ కూతురు గురించి వాళ్ళకి బాధ ఉంటుంది కదా అత్తయ్య. అంటే మా కోడలుగా నీ మీద మాకు బాధ్యత లేదు అంటున్నావా? ఈ ఇంట్లో ఏం జరిగినా మీ వాళ్లతో చెప్పేస్తావా? నేనేం చెప్పలేదు అత్తయ్య. నువ్వు చెప్పకపోతే మీ వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఎలానో తెలిసిందిలే. ఇప్పుడు తన మీద ఎందుకు సీరియస్ అవుతున్నావు? ఇది తన పని మానేసి మిగతా వాళ్ల పని తలకెత్తుకుంటోంది. ఆ తల పొగరుతో మనకి సలహాలిస్తోంది. హాస్పిటల్లో వీళ్ళ అమ్మా నాన్న నన్ను అన్నేసి మాటలని అవమానిస్తుంటే అది నాకు సపోర్ట్గా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పోనీలేని వదిలేస్తే మళ్ళీ ఎక్కువ మాట్లాడుతోంది. రే నందు, ఈ మధ్య నీ పెళ్ళానికి నోరు ఎక్కువ అవుతోంది. కాస్త అదుపులో పెట్టుకో. ఇంకొక్కసారి నా కూతురి విషయంలో వేలు పెట్టినా, సలహాలిచ్చినా, నోరు తెరిచినా నేను సహించను. వెళ్ళి పని చూసుకోపో. వెళ్ళు. కోడలు నోరు మూయించావు. మరి కూతురు విషయాన్ని ఏం చేస్తావు? నా విషయంలో ఎవ్వరూ ఆలోచించాల్సిన అవసరం లేదు డాడ్. నేను నిర్ణయించుకున్నాను. నాకు గౌతమ్ కావాలి. వాడి కోసం నేను వెయిట్ చేస్తాను, అంతే. అదితి ఇలా మాట్లాడడానికి నువ్వే కారణం యామిని. నీ పంతం, నీ మొండితనం, నీ పట్టుదల అన్నీ తనకొచ్చాయి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నువ్వే తనని దారిలో పెట్టాలి.
అదితికి సపోర్ట్ చేయడం తప్ప నేను ఇంకోటి చేయను. అదితి కోరుకున్న గౌతమ్ని అదితికి ఇవ్వడమే నా లక్ష్యం. అదితి హ్యాపీగా ఉండాలి. ఆ అహల్య ఏమైపోయినా నాకు అనవసరం. అహల్య గారు, అహల్య గారు, ఎక్కడికండి వస్తున్నారు? ఏంటండి బయటకు వచ్చారు? మిమ్మల్ని గదిలోనే ఉండమన్నాను కదా. అది కిచెన్. కిచెన్లో మీకేం పని? ఏం కావాలి? రాగి జావ చేసుకుందామని. అంటే ఇప్పుడు మీరు కిచెన్లోకి వెళ్ళి పని చేస్తారా? మీకు డెలివరీ అయ్యి ఎన్నో రోజులు కాలేదండి, మీరు ఇప్పుడు పచ్చి బాలింత. అయితే ఏమైందండి? నా పని నేను చేసుకోకూడదా? మీరిప్పుడు కష్టపడకూడదు. నేను కడుపుతో ఉన్నప్పుడు ఇలాగే అన్నారు. డెలివరీ అయ్యాక కూడా నేను పని చేయకూడదా? లేదు, కొన్నాళ్ల పాటు మీరు ఏ పని చేయకూడదు. మీరు లోపలుండి బాబుని చూసుకుంటే చాలు. అది కాదు గౌతమ్ గారు. మీరు ఇంకేం మాట్లాడకండి, ఏం మాట్లాడకండి. అది కాదండి. నో, మీరేం చెప్పినా నేను వినను. ఇంక మీరే నా మాట వినాలి. రాజుగారు, రాజుగారు, ఒకసారి వెళ్ళారండి. బాబు గారు, అహల్య ఇప్పుడు నీరసంగా ఉంది, తనకి బలమైన ఫుడ్ పెట్టాలి రాజుగారు. అలాగే బాబు గారు. బాబుకి ఫీడింగ్ కూడా ఇవ్వాలి కాబట్టి మంచి పోషకాహారం ఇవ్వాలి. నేను డైట్ చార్ట్ రెడీ చేసిస్తాను, దాన్ని ఫాలో అవ్వండి. తప్పకుండా బాబు. ఏరా, ప్రపంచంలో నీ పెళ్ళం ఒక్కతే బిడ్డను కనిందా? అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. మేము కూడా పిల్లల్ని కన్నాం. బుజ్జిగాడు పుట్టినప్పుడు కూడా నేను నిన్నంతే కేరింగ్గా చూసుకున్నాను కదక్కా. మరీ ఇంత కేరింగ్ చేయలేదులే బామ్మర్ది. మా అక్క విషయంలో నువ్వు కేరింగ్ తీసుకున్నావు బావా, అలాగే అహల్య విషయంలో నేను కేర్ తీసుకుంటున్నాను. అదేం తినాలో ఏం తినకూడదో నేను ముందే చెప్పానురా, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నేను కూడా చెప్పాలి కదా నానమ్మా. రాజుగారు, కూరల్లో ఉప్పు కారం తగ్గించండి, మసాలాలు ఎక్కువ వేయకండి. అలాగే అలాగే అహల్య గదిలో నుంచి బయటికి రాకూడదు. తనకి ఏం కావాలన్నా మీరే తన దగ్గరికి తీసుకుని వెళ్ళండి. నీరసం తగ్గి తను బలం పుంజుకునేంత వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. సరే బాబు. నీ పెళ్ళం బాలింతని చెప్పి ఆ చప్పటి కూడు మేము కూడా తినాలా? అదే కదా చెప్తున్నాడు, రుచి పచి లేని గడ్డి తిని నాలిక చంపుకోమని. ఎందుకలా మాట్లాడతారు బాబు? అహల్య బిడ్డకి పాలివ్వాలి కాబట్టి తను అలాంటి భోజనం తీసుకోవాలి. అప్పుడే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు.